తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న యాసంగి వరి పైరు పిలక దశలో ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు, పాము పొగడ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు సత్వరమే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటపై మూకుమ్మడిగా తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం వరి పైరు పిలకలు వేసే దశలో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంతో పాటు ఎరువులు అధికంగా వాడడం వల్ల వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు, పాము పొడ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలు కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. వీటి వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ చీడపీడలను ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతము వరి పంట కనుక చూసినట్లయితే దాదాపుగా పిలక దశలో ఉండడం జరుగుతుంది. పిలక దశలో ఉండడం వల్ల కొంతవరకు మనకు ఈ యొక్క కాండం తొలిచే పురుగు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి రైతు సోదరులందరూ కూడా మొగి పురుగు దానికి కడిగేస్తుందని చెప్పేసి గుర్తించి దానికి మనం ముందు జాగ్రత్త చర్య కనుక ఎసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి, అదేవిధంగా దీంతో పాటుగా వేప నూనెను కూడా 1500 ppm అయితే మనకు దాదాపుగా 5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఒకవేళ ఎక్కడన్నా రెక్కల పురుగులు కూడా ఉన్నా కానీ వాటి యొక్క గుడ్డు దశలను నాశనం చేయడానికి యొక్క వేప నూనె అనేది మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే రెక్కల పురుగును కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఉధృతి కనుక ఎక్కడన్నా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే క్లోరాంత్రానిలిప్రోల్, కొరాజిన్ అనే మందును మనకు 60 ml కనుక ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త మందులైనటువంటి ఈ యొక్క బేయర్ కంపెనీ వారిది టెట్రానిలిప్రోల్ అనే మందు కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. అది మనకు వయాగో అనే పేరు మీద దొరుకుతుంది. దీన్ని కనుక 100 ml కనుక కలిపి ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా వచ్చే చీడపీడలను కనుక చూసినట్లయితే వరిలో పాము పొడ తెగులు కూడా ఎక్కువగా గమనించవచ్చు. ఈ యొక్క పాము పొడ తెగులు ఉధృతికి గల కారణాలను కనుక చూసినట్లయితే రైతు సోదరులు ఈ యూరియా ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే మోతాదుకు మించి వాడడం వల్ల తెగుళ్ళు అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పాము పొడ తెగులు కనుక ఎక్కడన్నా వస్తున్నట్టు గమనించినట్లయితే యూరియా వాడకాన్ని మొదటగా తగ్గించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క లక్షణాలను కనుక గమనించినట్లయితే నీటి నుంచి పై భాగం నుంచి కనుక చూసినట్లయితే తొడిమకు కింది భాగంలో దాదాపుగా ఆకు తొడిమల పైన కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు దీర్ఘవృత్తాకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ యొక్క మచ్చలన్నీ కూడా మనకు కలిసిపోవడం వల్ల ఈ యొక్క పాము పొడ రూపంలో ఇది మారడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పాము పొడ లక్షణాలను కనుక గుర్తించినట్లయితే హెక్సాకోనోజోల్ అనే మందునైతే 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వాల్డామైసిన్ కూడా మనకు మార్కెట్లో షీత్మరా అనే రూపంలో కూడా దొరుకుతుంది. దీన్ని కూడా 2 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పాము పొడ తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి. అదేవిధంగా ప్రొపికోనజోల్ అనే మందు కూడా టిల్ట్ అనే రూపంలో దొరుకుతుంది. ఇది కూడా 1 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పాము పొడ తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉధృతి కనుక ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే టెబుకోనజోల్ మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోవిన్ నాటివో అనే మందు కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని కూడా 0.4 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క పాము పొడ తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా అగ్గి తెగులను కూడా మనం గమనించవచ్చు. అక్కడక్కడ రైతు సోదరులు ఎక్కడన్నా మనకి ఈ యొక్క అగ్గి తెగులను కనుక తొలి దశలోనే గమనించినట్లయితే ఫిజివన్ అనే మందునైతే ఐసోప్రోథైలిన్ అయితే 300 ml ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా మెర్జర్ అనే మందునైతే మనకు 500 గ్రాములు ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉధృతి ఎక్కడన్నా ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క నాటివో అనే మందును కూడా మనం 100 గ్రాములు కనుక ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. గెలీలియో సెన్సా కూడా మనకు దొరుకుతుంది. దీన్నైతే ఎకరానికి 400 ml కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు.
కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఒకే రకం కాకుండా పలు రకాల కూరగాయలు ఆకుకూరలు సాగు చేస్తే లాభాల బాట పట్టవచ్చు. ఏడాది పొడవునా కూరగాయల దిగుబడి వస్తుంది. ఇటీవల ఇలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు చాలా మంది రైతులు. ఈ కోవలోనే 15 సెంట్లలో కూరగాయలు ఆకుకూరలు పండిస్తూ ప్రతినిత్యం ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం. మరి వారు సాగు చేసిన పద్ధతి ఏంటి, ఎంత ఆదాయం వస్తుందో వారి అనుభవం ద్వారా తెలుసుకుందాం. ఒకే క్షేత్రంలో 10 నుంచి 15 రకాల కాయగూరలు, ఆకుకూరలు, దుంపజాతి తదితర పంటల సాగు చేయడాన్నే ఏటీఎం మోడల్గా పిలుస్తాం. ఇటీవలి కాలంలో ఈ విధానం ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఇంటి పెరట్లో అనేక మంది పండించుకుంటున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లెకు చెందిన ఓ కుటుంబం 15 సెంట్లలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కాయగూరలు, ఆకుకూరలను తాము ఉన్న గ్రామంలోనే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా కిలో చొప్పున వినియోగదారులకు అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం కషాయాలు, జీవామృతం, ఘనామృతంతోనే పండించే కూరగాయలు కావడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందులోనూ ఉన్న ఊర్లోనే కళ్ళెదుటే పండిన కూరగాయలు కాబట్టి తాజాగా ఉండడంతో అందరూ కొంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎం మోడల్ వేసాను. ఇది మొత్తం 15 సెంట్ దాకా ఉంటుంది. నేను వేసి పండించేది ఏంటంటే గోంగూర, మంచి గోంగూర, పుల్ల గోంగూర, దోసకాయ, మిర్చి, టమోటా, గుత్తొంకాయ, మామూలు వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, గోడు చిక్కుళ్ళు, చెట్టు చిక్కుళ్ళు, బెండ, కాకరకాయ, ఇలా మొదలైన కూరగాయలన్నీ, ఆకుకూరలు కూడా పాలకూర, చుక్కకూర, మెంతికూర, ఆవకూర, పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ చాలా వరకు వేసానండి. ఇంకా వేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మేము తినడం జరుగుతుంది. మా ఫ్యామిలీలో 10 కుటుంబాల దాకా ఉన్నాయండి. వారందరూ కూడా తింటున్నారు. ఆరోగ్యపూర్వకంగా బాగుంటుంది. వాటికి ఏటాకి ఎరువులు గట్ట ఇంగ్లీష్ మందులు ఏమి వేయట్లేదండి. అన్నీ ఎరువులు, మరి పిచికారీ చేయడానికి పుల్ల మజ్జిగ లాంటి స్క్వేర్లు చేయటం, జీవామృతం, మరి నేమాస్త్రం, నిమ్మకాయ, కోడిగుడ్డ అలాంటివన్నీ చేసి నాటు ఎదుగుల ద్వారా స్క్వేర్ చేయటం జరుగుతుంది. కూరగాయల మొక్కలకు వచ్చేసి ఒక 500 ఖర్చు అయి ఉంటాయి. గింజలకు వచ్చేసి ఒక 500 ఖర్చు అయి ఉంటాయి. ఈ నాటుగా చేయటానికి పిచికారీ ఇలా చేయడానికి వాటికి ఒక 500 ఖర్చు అయి ఉంటాయి. అట్లా 1500 దాకా ఖర్చు పెట్టాను. నాకు ఆదాయం వచ్చి 10,000 దాకా వచ్చింది 6 నెలలకు వచ్చేసి. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ వేసుకుంటాను. అట్లా చేయడం జరుగుతుంది. మరి 3 సంవత్సరాల నుంచి నేను ఇదే రకంగా చేస్తున్నాను. బాగా ఉంటుంది. ఆరోగ్యపూర్వకంగా అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మాకు చేయమని చెప్పి వ్యవసాయదారులు చెప్పడం జరిగింది. మామూలుగా ఇలా చేయటం వల్ల ఎవరో ఏమీ సహాయం చేయలేదండి. మా భార్యాభర్తలు ఇద్దరమే కలిసి 15 సెంట్ చేస్తున్నాము. చేయటం వల్ల మాకు శారీరకంగా ఆరోగ్యంగా బాగుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి మేము చేసే మందులు కూడా తీసుకుంటున్నారు. తీసుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసినట్లుగా ఉంటున్నాయి, మంచిగా రుచికరంగా ఉంటున్నాయి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళంటి దగ్గర చిన్నగా పెట్టి చేసుకుంటున్నారు. లేదా మా దగ్గర కూరగాయలు కొనుక్కొని కూడా తీసుకుంటున్నారు. మామూలుగా ఆరోగ్యపూర్వకంగా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఏటీఎం సాగు విధానంలో 15 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతి నెల కనీసం 10 నుంచి 15 వేల ఆదాయం పొందే అవకాశం ఉంది. చిన్న సన్నకారు రైతులకే కాదు, భూమి లేని వ్యవసాయ కూలీలకు వరం లాంటిది. ఏటీఎం మోడల్ విధానంలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసిన 45 రోజుల నుంచే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. చేతితోనే మామూలుగా రసాయనిక ఎరువులు కాకుండా ప్రకృతి పరంగా మామూలు కషాయ ఎరువులు, ఆకులు అలంతో తయారు చేసిన మందులతో మన జీవామృతం పారేయటం, నీమాస్త్రం కొడతాం, ఇట్లాంటివన్నీ మనం స్పేర్ చేయటం, మజ్జిగ, పుల్లటి మజ్జిగ వాడతాం. మొక్కల మీద వాడటం వల్ల మొక్క ఏపుగా వస్తుంది. దానికి తగ్గ పూత, పింద కూడా బాగా పింద దశలో బాగా నిగారింపు వస్తుంది సార్. మామూలుగా వంకాయ వచ్చి 40 రూపాయలు, బెండకాయ వచ్చి 30 రూపాయలు, టమాటా వచ్చి 50 రూపాయలు అమ్ముతున్నాం సార్ కేజీ. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి అనేక విధంగా గట్ల మీద, శాల గట్ల మీద కూరగాయ, బెండకాయలు కానీ, లేదంటే వంకాయ కానీ, మామూలుగా ఇంకా గోడు చిక్కుళ్ళు కానీ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది సార్. ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధి పొందడానికి మీ తోడ్పాటు సహాయం దయచేయమని. రెండోది, భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తూ ఖర్చు వచ్చి 2,000 రూపాయలు అవుతుంది సార్. 2,000 నుంచి 3,000 దాకా అవుతుంది సార్ ఖర్చు. మనం వచ్చి లాస్ట్కి వచ్చి వాటి ఆదాయం మామూలుగా 7-8 వేలు దాకా వస్తుంది సార్. ఇది మనకి బెనిఫిట్గా ఉంది. ఈ ఉత్పత్తులు ఇంకనూ కొనసాగించి చుట్టుపక్కల వరకు కూడా అందించాలని కోరుకుంటున్నాం సార్.
వీటికి పోషణ మామూలుగా గడ్డి రాకోకుండా చక్కగా రోజు ఉదయాన్నే లేచి దాన్ని శుభ్రంగా చేసి గడ్డి లేకుండా పీకేస్తున్నాం సార్ ఇది లాభసాటింగా ఉంది సార్ ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల లాభకాయం, రెండోది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది సార్. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని ఆశిస్తున్నారు సార్. దీన్ని ఇంకా అభివృద్ధి పనులకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రబీలో ఆరుతడి పంటగా సాగు చేసిన వేరుశెనగ ప్రస్తుతం తీత దశలో ఉంది. వేరుశెనగను సరైన పక్వ దశలో గుర్తించి తీతలు జరపాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఎకరానికి 3-4 బస్తాల దిగుబడి నష్టపోయే ప్రమాదం ఉంది. మొక్కలు పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేందుకు చూసుకోవడం, కాయలను నిల్వ చేసినప్పుడు బూజు తెగుళ్లు రాకుండా చూసుకోవడం ఎత్తైన అవసరం. వేరుశెనగ పక్వ దశను గుర్తించే విధానం, నిల్వలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి మహబూబ్ నగర్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మమత ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో వేరుశెనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని సాగు ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఈ రబీలో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. ప్రస్తుతం తీతలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా 70-80% మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి కాయ డొల్ల లోపల భాగం నలుపుగా మారినప్పుడు పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. కూలీల కొరత ఉన్న నేపథ్యంలో భూమి నుంచి మొక్కలను తీయడానికి ట్రాక్టర్తో నడిచే యంత్రాలను ఉపయోగించి పంట కోత కోయాలి. సాగు ఆశాంతం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న రైతులు తీతల సమయంలో కూడా కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మమత. ముఖ్యంగా వేరుశెనగ సాగులో మనకి అవసరమైన విషయం ఏంటంటే యాంత్రీకరణ. ఎప్పుడైతే వేరుశెనగ కోత మరియు నూర్పిడి చేపడతామో కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో కూలీలు అందుబాటులో లేకపోవడం లేదా కూలీల డిమాండ్ పెరిగి కూలీ రేటు కూడా పెరగడం అనేది జరుగుతుంది. వేరుశెనగ డిగ్గర్లు వేరుశెనగ కోతను చేపట్టగా వేరుశెనగ థ్రెషర్లు యాంత్రీకరణ ద్వారా మొక్క నుండి కాయను వేరు చేస్తాయి. ఈ విధంగా డిగ్గర్లు మరియు థ్రెషర్లను వాడడం వల్ల ముఖ్యమైన సమయంలో మనం రైతు కూలీల అవసరాన్ని తగ్గించవచ్చు. ఈ విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందే ప్రయత్నం చేయవచ్చు. యాసంగి వేరుశెనగ కోత అనంతరం వేరుశెనగ కాయల్లో తేమ అనేది తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. 9-10% తేమ ఉండే విధంగా చూసుకొని వీటిని గోనె సంచులలో నింపి గాలి వెలుతురు బాగా ఉండే విధంగా వీటిని నిల్వ చేసుకోవాలి. వేరుశెనగలో ముఖ్యంగా కోత అనంతరం నిల్వ సమయంలో చాలా వరకు పురుగులు ఉధృతి ఉండే అవకాశం ఉంది. వీటిని తగ్గించుకునే విధంగా వేరుశెనగను గాలి వెలుతురు బాగా తగిలే ప్రాంతంలో తేమ తక్కువగా ఉంచుకొని నిల్వ చేసుకోవాలి. గోనె సంచులను మలాథియన్ అనే మందులో ముంచి మనం నిల్వ చేసుకున్నట్లయితే మనం వచ్చే పంట కాలానికి వేరుశెనగ గింజలను వాడుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా పురుగుల ఉధృతి కూడా తగ్గుతుంది. సాధారణంగా యాసంగి సమయంలో పండించిన వేరుశెనగలో మొలక శాతం అనేది తక్కువగా గమనించడం జరుగుతుంది. దీని నివారణకై పండించిన పంటను కోత అనంతరం నీడలో ఆరబెట్టి తర్వాత నూర్పిడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నూర్పిడి చేసిన గింజలను తక్కువ 9-10% తేమ ఉండే విధంగా సంచులలో నిల్వ చేసుకోవాలి. ఎక్కువ సమయం వేరుశెనగ నిల్వ చేసుకోవాలనుకుంటే పర్డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ బ్యాగ్లని వాడుకోవచ్చు. ఈ బ్యాగ్స్ని వాడుకోవడం వల్ల పంట కోత తర్వాత వచ్చే పురుగులను, అఫ్లోటాక్సిన్ని మరియు పంట మొలకెత్తే శాతాన్ని కూడా పెంచవచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షమన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాల సరిపోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉంటే పుడమి తల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కౌలు రైతు. 4 ఎకరాల కొబ్బరి తోటలో కొత్తిమీరను అంతర పంటగా సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి సాగు అనుభవాలు ఆయన ద్వారానే తెలుసుకుందాం.
కొత్తిమీర వంటింటికి నిత్యవసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వెయ్యాల్సిందే. అందుకే దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. చిన్న కట్ట కూడా ఒక్కోసారి 10 రూపాయల దాకా ధర పలుకుతూ ఉంటుంది. వేసవిలోనైతే 20 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి. అందుకే వ్యవసాయంలోనూ రైతులకు నిత్య ఆదాయం తీసుకొచ్చే పంటగాను గుర్తింపు పొందింది. 365 రోజులు సాగవుతూ కర్షకుల ఇంట కనక వర్షం కురిపిస్తోంది. కొత్తిమీర పంట 40 రోజుల్లోనే చేతికందుతుంది. అందుకే ఈ చిన్న ఆకుకూరను సాగు చేయడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ కోవలోనే గత 30 ఏళ్లుగా కొబ్బరి తోటల్లో అంతర పంటగా కొత్తిమీరను సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన రైతు సాధనాల రాము. ఈ కొబ్బరి తోటలోనే అంతర పంటలో కొత్తిమీర వేసాం. 4 ఎకరాలండి. ఈ చేను దున్నేస్తామండి. దున్నేసాకండి తెనియాలండి విత్తనాలు చల్లేసి తొడి కంపలాగుతాం. దుక్కులు మాత్రం 20 వేస్తామండి. తర్వాత 2వ తడికి మొలిచేస్తుంది. మళ్ళీ 3వ తడి మీద 20 మళ్ళీ వేస్తానండి. వేసాక మందులు కొట్ట ఏం కొట్టక్కర్లేదండి. శీతాకాలం కాబట్టి అండి తెగులు ఏమి రావండి. అసలు ఏ మందు కొట్టనండి. 40 రోజులకు కొత్తిమీర వచ్చేస్తుందండి. 5-6 రోజుల్లో పీకేస్తామండి ఎకరం చేను. ఇది 4 ఎకరాలు చేను అండి. ఇది 4 ఎకరాలు 20 రోజులు పీకామండి. 4-5 20 రోజులు అండి. దుర్గానండి బలరాము అండి ఈ చల్లుతామండి. 20 కేజీలు అండి. 2 బస్తాలు 20 అండి. అదండి మందులు మాత్రం నేను కొట్టనండి. కొంతమంది కొడతారు కానీ నేను కొట్టను. నాకు ఫస్ట్లోని కొత్తిమీర నేను 5వ తరగతి మానే కొత్తిమీర 5 కేజీలు కొత్తిమీర ఎట్టుకెళ్ళండి వెళ్ళండి అమ్ముకున్నానండి. ఇంకా దీన్ని వదలలేదండి. నేను 6 నెలలు వ్యాపారం చేస్తానండి. ఉన్న రోజుల్లో వ్యవసాయం చేసుకుంటానండి. అంతే ఎకరానికి 35,000 అండి. అంటే 20,000 పెట్టుబడి అండి. రైతుకు 15,000 ఇస్తామండి. ఈ మధ్యలో రేట్ లేదండి. కేజీ 30-25 అమ్మితే అండి 20,000 మిగులుతుందండి. ఇప్పుడు 15లో పడుతున్నాం వల్ల అండి ఒక 5,000 ఇంచుమించు సొమ్ములు గట్టాగట్టి 5,000 లాస్ వస్తుందండి ఎకరానికి అండి. తాడేపల్లిగూడెం అండి, గణపారం, ఏలూరు ఇలాగ కూలీలు పచ్చాంగా 20 మంది ఉంటామండి. ఫస్ట్ తడి ఎట్టేస్తామండి మొలిచేస్తుంది. 2 తళ్ళు ఏమైనప్పుడు మొలిచేస్తుందండి. 3వ తడి మీద మళ్ళీ ముందు వేస్తామండి. 4వ తడికి పీకేస్తామండి పెట్టేసండి. దళాలకు మేమే పంపేస్తామండి. వాళ్ళు ఇక్కడికి రారండి, ఫోన్ చేస్తారు. వాళ్ళకు ఆటో మీద కట్టానండి పంపేస్తామండి. ఒక 20 సంవత్సరాల నుంచి బాగానే ఉందండి. ఈ సంవత్సరం అండి ఈ సంక్రాంతి వెళ్ళిన నుంచి రేట్ లేదండి. ఒక్కోసారి రేట్ ఉండదండి. ఒక్కోసారి 5,000 10,000 లాస్ వస్తుంది కూడా అండి. ఒక్కోసారి 25,000 50,000 మిగులుతుంది కూడా అండి. ఇప్పుడైతే పండుగ వెళ్ళిన కానీ లాస్లోనే వెళ్తుందండి. మన మార్కెట్కి వెళ్ళేకండి ఇది వరకు మళ్ళీ కాదండి. ఇప్పుడు కొనుగోడితే రాజ్యంలాగా ఉందండి. రైతు ఏమి లేదండి. రైతు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. ఎక్కువ సరుకు ఉందనుకండి నేనే వేస్తాను అంటారండి. పట్టుకొచ్చేస్తారండి మార్కెట్కి డౌన్ అయిపోద్దండి. అక్టోబర్ మొదలెట్టినండి నవంబర్ స్టార్ట్ అవుతుందండి తీతండి. మళ్ళీ మార్చి ఏప్రిల్ అండి. ఏప్రిల్ నెలాఖరు దాకా ఉంటుందండి. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలలు ఉండదండి. ఒక 6 నెలలు ఉంటుందండి శీతాకాలం అన్నాను. చాలామంది ఊరి వేస్తాను, నేను ఊరి వేయనండి. అది వేస్తానండి మామిడి వచ్చేసి అండి కూర కొనుక్కుని కూడా డ్యామేజీ కింద ఆకు బాగోదండి, కుళ్ళిపోతుందండి. ఇంట్లో పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కుళ్ళిపోతుంది. దుర్గా అనేది బాగుండేదండి. ఈ సంవత్సరం ఫస్ట్లో తెచ్చానండి. అది కేలీ లేదండి. ఇప్పుడు వెనకాల వచ్చింది కేలీ వచ్చేస్తుందండి. నేను ఫస్ట్లో తెచ్చిన వల్ల ఇప్పుడు మట్టి నా చేతిలో కేలీ రాలేదు. ఇప్పుడు వెనకాల కొన్న వాళ్ళు అన్నీ కూడా అండి పూత వచ్చేస్తుందండి. ఆ దుర్గాల దాంట్లో కూడా కేలీ కంపెనీ బయట కొనేసండి ఇంకో విత్తనం వేసేసాడండి. అవి కలిపేత్తం మీద పూత వచ్చేసండి. ఈ సంవత్సరం అయితే దారుణంగా ఉందండి. అయితే నేను ముందు కొన్న మాల విత్తనం నా దాంట్లో రాలేదండి. సేంద్రీయ పత్రం కూడా ఉందండి. అది కొట్టక్కర్లేదు కూడా అండి. కొంతమంది ఏదో కొట్టేస్తారండి. వాళ్ళు చలిగాలం ఉన్నని చెప్పి కొట్టక్కర్లేదండి. మే నెల దగ్గరికి వచ్చాకండి పోత మట్టుకి పురుగడుతుంది ఉడుక్కండి. అప్పుడు కొడతామండి. ఏప్రిల్ దాకా కూడా ముందు కొట్టక్కర్లేదు కూడా. నేనేంటంటే దీంట్లోనే పుట్టి పెరిగినట్టండి. ఫస్ట్ నుంచి బాగా దీనికి అనుభవం వల్ల నాకు ఎలాగో పావులు రావాలో అమ్ముకునేవాడు కూడా పావులు వచ్చేలా చేస్తానండి. కొనుక్కునేవాడు కూడా సంతోషంగానండి. వాళ్ళు కూడా బాగుండేలాగా నేను దాన్ని పెంచుతానండి. తక్కువ నీటితో సాగయ్యే ఈ పంటకు చీడపీడల సమస్య కూడా తక్కువే. ఎరువులు కూడా అంతగా అవసరం ఉండదు. ముఖ్యంగా కొబ్బరి తోటలో కొత్తిమీర సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో మడులు చేయాలి, ఎరువులు ఎక్కువగా వినియోగించాలి. కొబ్బరి తోటలో ఇటువంటి పనులు ఉండవు. అయితే మార్కెటింగ్ సమస్య లేకుండా చూసుకోవాలి. అప్పుడే అధిక లాభాలను పొందేందుకు వీలుంటుంది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.
మా ఫోన్ నంబర్ 040301010889718618611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.